అడవి అంచున ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. ప్రతి సాయంత్రం గ్రామ పెద్దలు ఆలయంలో ఒక చిన్న నూనె దీపాన్ని వెలిగించడం అతను ఆసక్తిగా గమనించేవాడు. ఆ దీపం చాలా చిన్నదే అయినా దాని వెలుగు చుట్టూ ఉన్న చీకటిని తొలగించేది. ఇంత చిన్నది ఇలా పెద్ద మార్పు ఎలా తీసుకురాగలదో అని అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఒక ఉదయం అడవిదారిలో నడుస్తూ అర్జున్ ఒక చెట్టు కొమ్మపై కూర్చున్న చిన్న కోతిని గమనించాడు. ఆ కోతి భయంతో ఒంటరిగా కనిపించింది. మిగతా కోతులు చెట్ల మధ్య దూరంగా ఎగిరిపోయాయి. చిన్న కోతి కూడా దూకడానికి ప్రయత్నించేది, కాని పడిపోతానని భయపడి ప్రతిసారి ఆగిపోతుండేది. అప్పుడు అర్జున్కు ఆలయంలోని చిన్న దీపం గుర్తొచ్చింది. అది ప్రపంచంలోని అన్ని చీకటిని తొలగించలేదు, అది ఉన్న చోట మాత్రమే వెలిగింది. అందుకే అర్జున్ చెట్టు కింద కొద్దిగా పండ్లు మెల్లగా పెట్టి వెనక్కి అడుగు వేశాడు. చిన్న కోతి నెమ్మదిగా కిందికి దిగింది, పండు తీసుకుంది. తర్వాత ధైర్యం తెచ్చుకుని మరొక కొమ్మపైకి దూకింది. ఒక చిన్న దూకుడు మరొక దూకుడికి దారితీసింది. కొద్దిసేపట్లోనే అది తన కుటుంబం దగ్గరకు చేరుకుంది. అర్జున్ చిరునవ్వుతో ఇంటికి వెళ్లాడు. ధైర్యం మరియు దయ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదని అతనికి అర్థమైంది. మంచి మనసుతో చేసిన చిన్న తని కూడా మరొకరికి మార్గాన్ని చూపగలదు. ఆలయంలోని చిన్న దీపంలానే అతి చిన్న వెలుగు కూడా ఈ ప్రపంచాన్ని చీకటిలో నుంచి బయటకు తీసుకురాగలదు.